సెకండ్ మన మెంబర్ నేను ఫస్ట్ మరి డిస్టిక్ కాదు అన్ని జిల్లాలు వస్తాయి మా దానికి ఎవరైనా మెదకుడు మా మెంబర్ మామ చెప్తాను అందరాన్ని జాబ్ వాడు మెదక్ నుండి కూడా వస్తుంది అంత పెద్ద పోస్ట్ చూసాం ఫర్రాము 70 ఏళ్ళు ట్యూషన్ 17 వేలు వస్తాయి శాలరీ గురించి అడిగి అడిగి రాబడతారు నాకైతే కొంచెం అయిపోయింది ఇప్పుడు కానీ ఇది ఇట్లా నేనైతే నేనే కలర్ వీడి ఫుల్ అవుతుంది అనుకోండి చాలా ఇంకా చేసేట్టు కలర్ కొంచెమే అనిపిస్తుంది అన్నట్టు కలర్స్ అనుకుంటారా సంవత్సరాలు ఓడిపోయింది
ఇప్పుడు మనం దీనికి టేప్ వేసేద్దాం. ఎట్లా వేసుకుంటాం అనుకున్నాను, మీరే చూడండి. ఫస్ట్ ఒక డబుల్ సైడ్ టేప్ తీసుకోవాలి. డబుల్ సైడ్ టేప్ ఇంత కట్ చేసుకోండి, ఇంకా కట్ చేసుకోండి. ఇది ఉంది కదా చైన్, వెనకాల పెట్టేసేయండి. ఈడొకటి, ఈడ కూడా ఉంది. పేస్ట్ ఇది తీసి పెట్టుకోవచ్చు, పేపర్ పక్క పెట్టుకోవచ్చు, మళ్ళీ వేసుకొచ్చి తీసుకోవచ్చు. ఒకసారి ట్రై చేద్దాం. చలి పెడుతుంది కదా. వావ్, బాగుంది కదా. ఓకే, తీసిద్దాం. పేపర్ సో నెక్స్ట్ మనం ఫస్ట్ మనది బ్యాగ్, జ్యువెలరీ బ్యాగ్. ఫస్ట్ తమ్ముడు ఎత్తుకుంటారు. ఇంకా నెక్స్ట్ గాజులు ఎట్లా వేయాలనుకున్నారా? సూపర్ ఈజీ. ఏళ్ళు కట్ చేసి ఫస్ట్ ఒక పేపర్ వేసుకోండి. ఇట్లాంటి పెద్ద పేపర్ మీ దగ్గర చిన్న ఉంటేనే చిన్నది చేసుకోండి. ఇది ఉంది కదా, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గమ్ తీసుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేయండి. ఇక్కడ ఎక్స్ట్రా వచ్చిందని చెప్పి ఓకే, ఇలా ఫోల్డ్ చేయాలి. ఇట్లా అనకండి, ఫస్ట్ స్టూడెంట్ ప్రాసెస్. ఇలా పెట్టి ఇది గమ్ పెట్టండి. ఇది ఉంది కదా, ఇప్పుడు దాన్ని కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక బ్యాంగ్ చేయండి. ఇది కాదు, ఇది కాదా, ఇది కాదు. సీజర్ ఉంది కదా, కొంచెం పాడబెట్టండి. ఓకే, ఇప్పుడు కట్ చేద్దాం. తను బ్యాగ్లో అయిపోయింది. చిన్నచిగా ఇలా నట్ట దీనికి డిజైన్ వేయాలి. మళ్ళా ఈజీ డిజైన్ ఏం లేదు, చూపెడతాయి. ఇన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా చెప్తున్నా. అండ్ నేను నాకు 100 సబ్స్క్రైబర్స్ అయితే హోమ్ టూర్ చేద్దాం అనుకున్నా. 90 అయ్యింది. ఎన్ని వచ్చినాయి మనకి? అయ్యో షర్ట్ 5 వచ్చినాయా? ఏది మంచి సైజు ఉందో చూద్దాం. ఇలా ఏదైనా పెట్టేసేద్దాం. 3 బాగానే ఉన్నాయి. ఈ రెండిట్లో ఏ బాగాలేదు. ఇది ఒక్కడికన్నా కొంచెం మంచిగా ఉంది. సో ఇది రేట్ కర్ సైజ్ తక్కువ ఉంది కాబట్టి యు ఆర్ ఎలిమినేటెడ్. నేను డిజైన్ ఏం లేదు, ఉండవు చూపెడతాం. మీ దగ్గర నాకైతే బ్లూ ఇష్టం కాబట్టి బ్లూ, ఇంకా బ్లాక్ ఇష్టం కాబట్టి ఇక్కడ నా దగ్గర బ్లాక్ లేదు. అది స్కెచ్, అది బార్డర్స్ అవుతుంది కాబట్టి అదే ఇది తీసుకున్నా. మీకు ఏ కలర్ ఇష్టమో మీరే వేసుకోండి, ఓకేనా? అలానే కామెంట్ చేయండి. ఓకే,
ఇట్లానే ఏం లేదు, అన్ని సైడ్స్కి వేయాలి. సో ఇలా అన్ని సైడ్స్కి వేసుకొని నేనైతే వేసుకుంటున్నాను. సో దీనికి ఏమైనా నేను తర్వాత వస్తా, మిగతా అన్ని బ్యాంగిల్స్ ఇంతలో వేసి ఫినిష్డ్. ఇవన్నీ అయిపోయింది 4. కొంచెం చూసుకోవాలి కింద పెట్టి డిజైన్ ఇంకా ఏళ్ళండి నార్మల్గా ఉంటే బాగాలేదు. చేద్దాం. ఎల్లోకి దీనికి కాంబినేషన్ వేద్దాం. మీరు వేస్తే ఏంటి లేకపోతే ఇలా పైన వేసుకోవాలి. అట్లయితే లుక్ వస్తుంది. ఇది నెయిల్ పాలిష్ చేసినట్టు అనిపిస్తుంది. ఇంకా 2 అయితే బ్యాంగిల్స్ అయిపోతాయి. అయిపోయింది బ్యాంగిల్స్. ఇంకా మనం మేకప్ ఈ జ్యువెలరీస్ ఎట్లా పెట్టేద్దాం. నెక్స్ట్ వద్దన్నా. ఎస్, కానీ దానికి పెద్ద పేపర్ కావాలి. అట్లా అటాచ్ చేస్తే అయిపోగా, కానీ వద్దు. పాపడ్ పిల్ల వేద్దాం. తర్వాత ఇయర్ రింగ్స్ ఈజీ, దానికి కూడా చేయలేను. ఫస్ట్ నేను డ్రా చేస్తా, సో కొంచెం టైం పడుతుంది కాబట్టి వీటి కట్ చేస్తాను. అయిపోయింది. ఇది తొందరగా అయిపోయింది అనుకున్నా, చిన్ననే ఉంటుంది. మీరే చెప్పండి. దానికి ఇప్పుడు కలర్ వేసేద్దాం. లెట్స్ గో. రెడ్ తీసుకున్నాం. సో నెక్స్ట్ మనకి ఇది black. దీన్ని ఇంకా కట్ చేయాలి.
ఇక్కడ మనము దీనికి ఏం అవసరం లేదు. ఇక్కడ జస్ట్ ఇక్కడ క్లిప్ పెడితే పోతుంది, కానీ ఇది పైకి పెడుతుంది కాబట్టి ఇక్కడ ఒక చిన్న పీస్ పెట్టాలి. ఇది చాలు. ఓకే పెట్టేస్తా. నెక్స్ట్ టైం ఇద్దాం ఇయర్ రింగ్స్. నేనే ఇద్దాం. నాదైతే అయిపోయింది. నీకు మెయిన్గా ఈ రెండు కావాలి. అయితే అయిపోయినాయి. వీటిని కట్ చేయాలి. సో ఇక్కడ నేనైతే ఇయర్ రింగ్స్ చేసినాను. కిట్ ఉంది కదా, వీటికి గమ్ పెడతా. గమ్ లాస్ట్ ఏమిటి ఇప్పుడు నాకు ఎట్లా చెప్పాలో అర్థం కాదు. సో అయిపోయింది. ఇది రత్తుకెళ్తా ఫస్ట్ సగం కట్ చేయాలి. లాస్ట్ ఫైనల్ ఎట్లా ఉంటుందో చూపెడతాను. సో ఇవైతే అయిపోయినాయి. ఫైనల్ లుక్ చూపెడతాను. ఇది అన్నట్టు నా ఫైనల్ ఉంది కదా. చైనా డ్రెస్కంతే ఇంకా అయిపోలే. బ్యాగ్ కూడా చేయాలి. సో ఇంకా రిమూవ్ చేసేసుకున్నా. చైన్ అయితే రిమూవ్ చేసేసుకున్నాను. మన ఫ్యామిలీకి మన ఇద్దరం కలిసి చేసుకున్నామని చెప్పినాం. తర్వాత ఇది చేసుకుని అంత ఎట్లుంటుంది, కానీ మళ్ళీ తీస్తున్నాడు. అందుకు ఇది అవసరం. ఆంధ్రగల్లో ఉన్న తెలంగాణ లేనట్టుగా తెలంగాణ అంటే మళ్ళీ ఎవరు ఆంధ్రనే కాదు. సో గాజులు లాస్ట్కి క్రికెట్ మా అన్నతో క్రికెట్ ఆడుతుంది. సరే రేపు మళ్ళీ నెక్స్ట్ సండేలో వేస్తాం. ఎవ్రీ సండే వేస్తాం క్రాఫ్ట్. నెక్స్ట్ సండే క్రికెట్ లాంటిది వస్తుంది. హెల్మెట్ కూడా రాత్రి బాంబులు కలిసింది. ప్రతి ఒక్క బాంబులు కలిసింది. అబ్బా అడుగుదా. సో నువ్వు ఆడుకోపాయి. ఇది ఫంక్షన్ నుంచి తీసినట్టున్నా. అందరూ ఏడ్చి డాడీకి నాకు కళ్ళు వస్తాయి చాలాసార్లు. మంగాల్ స్పెల్లింగ్ రాసేసిన. నాకు మాంగాలే గుర్తొచ్చింది. చూపెడుతుంది అంటే. బాయ్. ఈరోజుకి ఏంది మళ్ళీ ఇప్పుడు క్రికెట్ చేస్తాం. బాయ్. అప్లోడింగ్ కొంచెం లేట్ అవుతుంది. బాయ్.